వెల్కమ్ టు ట్రెండింగ్ 10. తాము అధికారంలోకి వస్తే రాఫెల్ ఒప్పందంలో జరిగిన అవినీతిపై విచారణ చేపడతామని, ఆ విషయంలో ప్రధాని మోదీ ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సి వస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ది హిందూ పత్రికలో బయటపడ్డ సీక్రెట్ పత్రాలతో మోదీ పాత్ర బట్టబయలైందన్నారు. రక్షణ శాఖ ఫ్రాన్స్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతుండగా అదే టైంలో పీఎంఓ కార్యాలయం కూడా చర్చలు జరిపి డాసో కంపెనీతో బేరసారాలాడారని, మోదీని జైలుకు పంపడానికి ఈ ఆధారాలు చాలని అన్నారు. నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందని, పెట్టుబడుల కొరతతో అనేక వ్యవస్థలు మూతపడ్డాయని అన్నారు. కాగా అజిం ప్రేమ్జీ యూనివర్సిటీ అధ్యయనంలో నోట్ల రద్దు తర్వాత దాదాపు 50 లక్షల పైన ఉద్యోగాలు కోల్పోయారని, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ లో ఉద్యోగాలు కూడా లెక్కలోకి తీసుకుంటే ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. మొత్తంగా కోల్పోయిన ఉద్యోగాల్లో మహిళలకే భారీ స్థాయిలో కోత పడిందని, వాటిని ఇప్పట్లో మళ్లీ సృష్టించడం సాధ్యం కాదని అధ్యయనంలో వెల్లడైంది. మొత్తానికి ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలన్న మోదీ ఒక్క నిర్ణయంతో 50 లక్షల ఉద్యోగాలు మాయం చేశారు. లోక్సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ కమిషన్ స్పెషల్ ఇన్స్పెక్టర్ అజయ్ వి నాయక్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ 15 ఏళ్ల కిందటి బీహార్లా తయారైందని, అక్కడి రాష్ట్ర పోలీసుల సమక్షంలో ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయన్న నమ్మకం ప్రజలెవ్వరికీ లేదని అన్నారు. ఓటర్లే కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని కోరుతున్నారని తేల్చి చెప్పారు. గత కొన్నేళ్లుగా తృణమూల్ నేత బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విచ్చలవిడి పోకడ వల్ల, నియంతృత్వ తీరు వల్ల బెంగాల్ అతలాకుతలం అవుతుందని వాదనలు వినిపిస్తుండగా, ఈసీ ఇన్స్పెక్టర్ చేసిన వ్యాఖ్యలతో సీఎం మమతపై వడగాళ్లు పడ్డట్లయింది. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన ఖమ్మం లోక్సభ స్థానంపై పోరు రసవత్తరంగా సాగుతోంది. ఖమ్మంలో పోలింగ్ రోజు అధికార నేతలు బయట నుంచి స్టూడెంట్స్ ని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించారని కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి ఈసీకి ఫిర్యాదు చేయగా, ఒక్క దొంగ ఓటు నిరూపించినా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని టీఆర్ఎస్ ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ అన్నారు. మొత్తానికి ఎన్నికలు ముగిసిన ఈ మాటల యుద్ధాలు మాత్రం ఇప్పట్లో ముగిసేలా లేవు. బాబ్రీ మసీద్ కూల్చినందుకు గర్వంగా ఉందంటూ సాధ్వి ప్రజ్ఞా సింగ్ మరోసారి నోరు జారారు. కొన్ని రోజుల కిందటే తన శాపం వల్లే యాంటీ టెర్రరిస్ట్ చీఫ్ హేమంత కర్కరే మరణించారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సాధ్వి అంతటితో ఊరుకోకుండా మరోసారి నోరు పారేసుకున్నారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ ఆమెకు నోటీసులు జారీ చేశారు. ప్రజ్ఞా సింగ్ హామీలు ప్రమాణాలు కాకుండా నోటి దురుసుతో ఎంపీ అవ్వాలని చూస్తున్నారని అంతటా విమర్శలు వినిపిస్తున్నాయి. బ్యాట్స్మెన్ సిక్సర్లు బాదుతున్నాడని గ్రౌండ్లోనే ఏడ్చేశాడు కేకేఆర్ బౌలర్ కుల్దీప్ యాదవ్. గత కొంతకాలంగా భారత్ తరపున ఐపీఎల్లోనూ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న కుల్దీప్ కి బెంగళూరుతో మ్యాచ్లో చేదు అనుభవం ఎదురైంది. కుల్దీప్ వేసిన 16వ ఓవర్ బెంగళూరు బ్యాట్స్మెన్ మెయిన్ అలీ 3 సిక్స్లతో సహా 4 ఫోర్లు కొట్టడంతో పరేషాన్ కి గురైన కుల్దీప్ గ్రౌండ్లోనే ఏడ్చేశాడు. డగ్అవుట్ నుంచి ఎక్స్ట్రా ప్లేయర్ వచ్చి వాటర్ కూడా తాగిపించాడు. అంతలా భావోద్వేగానికి గురైన కుల్దీప్ ఆఖరి బాల్ కి అతన్ని అవుట్ చేసి చల్లబడ్డాడు. ఇవాళ ట్రెండింగ్ 10. కీప్ వాచింగ్ T10.